గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లిన లారీ. ఇద్దరు దుర్మరణం అక్కడికక్కడే. అసలు విషయాలు ఏంటనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. విశాఖపట్నం నగరంలోని గాజువాక ప్రాంతంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బీహెచ్‌పీవీ కూడలి వద్ద ఒక లారీ బీభత్సం సృష్టించడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 2 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు నుజ్జునజ్జయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహెచ్‌పీవీ జంక్షన్ వద్ద సిగ్నల్ పడడంతో వాహనాలన్నీ రహదారిపై వరుసగా ఆగి ఉన్నాయి. అదే సమయంలో వెనక నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన ఒక లారీ నియంత్రణ కోల్పోయి ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. సో ఈ దాటికి 2 కార్లు, 3 బైకులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతుల్లో ఒకరిని గాజువాక వరుణ్ మోటార్స్‌లో పనిచేస్తున్న రామకృష్ణగా పోలీసులు గుర్తించారు. సో రామకృష్ణ తన కుమార్తె స్వప్నతో కలిసి ద్విచక్ర వాహనంపై సింహాచలం వెళ్తుండగా ఈ విషాదం జరిగింది. ఈ ప్రమాదంలో రామకృష్ణ మరణించగా స్వప్న అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. మరో మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సో ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలవగా బాధితుడిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో క్రేన్ల సహాయంతో వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చూసారు కదా! ఏది ఏమైనా గాని రోడ్లపై ఎళ్ళిన తర్వాత చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ వీడియో రూపంగా అయితే నేను అందరికీ చెప్తా ఉన్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.